నమస్తే. మనం చూస్తున్న పీవీఆర్ న్యూస్. పేద ప్రజల కోసం మాచర్లపట్నంలో ఉన్న పేద ప్రజలను గుర్తించి వారి పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు బియ్యం, నూనె, కందిపప్పు లాంటి అనేక సదుపాయాలు అందజేసిన పవర్ ఫౌండేషన్ మాచర్లపట్నంలో ఎక్కడ చూసినా పవర్ ఫౌండేషన్ సేవలు బాగా వినిపిస్తున్నాయి. అసలు ఇప్పుడు ఆ పవర్ ఫౌండేషన్ దేని వల్ల స్థాపించారు, వాళ్ళ విధి విధానాలు ఏమిటి, అసలు పవర్ ఫౌండేషన్ స్థాపించడానికి గల ఉద్దేశం ఏమిటి అనే దానిపై పవర్ ఫౌండేషన్ నిర్వాహకులు లాయర్ జీజే గారు దగ్గర ఉన్నాం. ఇప్పుడు వారిని అడిగి మనం అసలు పవర్ ఫౌండేషన్ గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ లాయర్ జీజేరావు గారు, ఇప్పుడు మాచర్లపట్నంలో ఎక్కడ చూసినా కానీ పేదలను గుర్తించి వాళ్ళ పడుతున్న ఇబ్బందులు గుర్తించి మీరు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అవి పంపిణీ చేస్తున్నారండి. బాగా మాచర్లో బాగా ఆ నోట ఏటి నోట బాగా వినిపిస్తుంది. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ముందు ఒకసారి మా ప్రేక్షకులు వివరించండి. సార్, నా పేరు జీజే రావు. నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంటాను. నేను ఫ్యామిలీ లాలో కుటుంబ న్యాయ శాస్త్రంలో స్పెషలైజేషన్ తీసుకొని ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన కేసులు మాత్రం డీల్ చేస్తూ ఉంటాను. సరే, నేను లాయర్ను కాబట్టి అందరూ కూడా లాయర్ జీజే రావు గారు అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు అదంతా బాగానే ఉంది సార్. ఇప్పుడు మీరు ఈ పవర్ ఫౌండేషన్ యొక్క విధి విధానాలు ఏంటి అసలు? మన సంస్థ పేరు మీరు అన్నట్లుగా పవర్ ఫౌండేషన్. ఈ పవర్ ఫౌండేషన్ విధి విధానాలు ఏమిటి అనే ప్రశ్నకు వస్తే దానికి ఆన్సర్గా సమాజంలో నిరుపేదలైనటువంటి వృద్ధులను గుర్తించి ఎవరైతే వృద్ధాప్యంలో ఉండి పని చేయలేని స్థితిలో ఉంటారో వారికి నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది సార్. ఎందుకంటే ఇక ఆ వృద్ధాప్యం ఉన్నప్పుడు ఎవరైనా కూడా పని చేయలేని పరిస్థితి, ఇక వయసులో సంపాదించుకున్న ప్రాపర్టీస్ ఉంటే వారి యొక్క జీవనం హ్యాపీగా కొనసాగుతూ ఉంటది. కానీ మరి ఈ స్థిరమైనటువంటి ఆ ప్రాపర్టీస్ లేనప్పుడు లేదా మరి కొడుకులు కుమారులు పట్టించుకున్నప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులను మేము గమనించి ఆ నిరుపేదలైన వృద్ధులు పని చేయలేని స్థితిలో ఉన్న వారిని గుర్తించి వారికి నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది సార్. ఈ నిత్యావసర సరుకుల్లో ముఖ్యంగా 25 కేజీల ఒక రైస్ బ్యాగ్, ఒక 2 కేజీల కందిపప్పు, ఒక 2 కేజీలు ఆయిల్, ఒక పసుపు ప్యాకెట్, ఒక కారం ప్యాకెట్, ఒక 2 దుప్పట్లు ముఖ్యంగా ఉంటాయి సార్. వీటితో పాటు అవసరాన్ని బట్టి మేము దుస్తులు కూడా అందజేస్తాం. ఓకే సార్, బాగానే ఉంది. అసలు మీకు ఈ పేద ప్రజల్ని ఆదుకోవాలని అసలు మీకు ఎలా అనిపించింది? అసలు ఈ పవర్ ఫౌండేషన్ మీరు పెట్టడానికి కారణం ఏంటి సార్? అసలు ఏ ఉద్దేశంతో పెట్టారు? అసలు మీకు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? సార్, నేను ఎక్కువగా మానవ సేవయే మాధవ సేవ అని నేను నమ్ముతా ఉంటాను. ఓకే, మన ఎదురుగా బాధపడే ఎదురుగా ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి మనము కొంచెం అన్నం పెట్టలేని వాళ్ళము దేవుణ్ణి ఏం ప్రేమిస్తాము అనేది నా కాన్సెప్ట్. ఓకే సార్, మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నేను భావిస్తాను. కొన్ని మదర్ తెరెసా గారు చేసిన కార్యక్రమాలు కానివ్వండి, కొంతమంది మేధావులు, కొంతమంది ఈ సేవా సంస్థలు పెట్టి చేస్తున్న సేవా కార్యక్రమం ద్వారా నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఒక సందర్భంలో టైంలో ప్రయాణిస్తున్నాను సార్. ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, ఇంచుమించు ఒక 70 సంవత్సరాల వయసు ఉంటుందండి. అతను భిక్షాటన చేస్తూ ఉన్నాడు. నేను ప్రశ్నించాను, ఏమండి మరి మీరు ఈ వయసులో ఉండి భిక్షాటన చేస్తున్నారు, మరి మీరు వయసులో ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా, లేదా కుమార్తెలు ఉన్నారని ప్రశ్నించాను. ఆ ప్రశ్న సమాధానంగా, అయ్యా నేను పేదవాడిని, నేను చదువుకోలేదు, కూలి పని చేసుకొని కష్టపడి నేను ఒక కొడుకుని పెంచి పెద్ద చేశాను. నా కొడుకు అంటే ఆయన కొడుకు, వారి యొక్క కుమారుడు మద్యానికి అంటే డ్రింక్ తాగడానికి అలవాటు పడి అనేక వ్యసనాలకు లోనయ్యి ఉన్న కొద్దిపాటి సంపాదించిన ఇల్లు కూడా అమ్ముకున్నాడండి. అమ్ముకున్నాడు. తర్వాత ఇంకా బానిసత్వం ఎక్కువ అయ్యి ఆ మందుకు బానిస అయ్యి చివరికి
చనిపోయాడు సార్. ఆ, ఓకే. ప్రస్తుతం నాకంటూ చాలా ఎవరు బాధాకరం. లేరని చెప్పారండి. అవును సార్. ఇంకా ఆస్తి పాస్తులు అంటే ఆస్తి కూడా ఏం లేదండి. ఒక చిన్న రేకుల షెడ్ ఒక 1000 రూపాయలకి అద్దె ఓకే సార్. తీసుకుంటున్నాను. ఉమ్, నేను ఈ భిక్షాటన చేసి ఓకే. ఈ వచ్చిన డబ్బులతో కొన్ని బియ్యం సరుకులు తీసుకొని నేను వెళ్ళి ఓకే నేను సార్. వృద్ధాప్యంలో నా భార్య మీరు జీవిస్తున్నామని చెప్పారు సార్. ఓకే సార్. అప్పుడు నాకు ఆలోచన వచ్చిందండి. ఓకే. మనం ఎవరమైనా కూడా ఎంత సంపాదించినా కూడా వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేది ఏమీ లేదు. ఓకే. మన ఉన్న ఈ కొద్ది జీవితంలోనే ఎంతో కొంత మనం ఈ నిరుపేదలైనటువంటి వృద్ధులకి సహాయపడాలి ఓకే. అనే ఆలోచన వచ్చింది సార్. Yes. ఆలోచన రాగానే నేను ఒక సేవా సంస్థ స్థాపించి ఓకే. వారికి ఆ నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నాను సార్. ఓకే. ఓకే. ఇది మీరు చేసే పని చాలా గొప్ప విషయం సార్. చాలా మంది డబ్బు ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి పనులు ఇప్పుడు చేయడం లేదు. మీరు చాలా మంచి ఆలోచనతో ఇట్లా పేదలను ఆదుకునేది చాలా గొప్ప విషయం సార్. అదిగాక పేదలను కూడా, అదిగాక వృద్ధుల్ని, ఏ సౌకర్యం అందని వారిని ఏ, మీరు ఇలా గుర్తించి ఇలా సేవ చేయడం చాలా అభినందనీయం సార్. ఇప్పుడు ఒక విషయం సార్, ఈ పవర్ ఫౌండేషన్ ఎక్కడి వరకు విస్తరించింది? సార్ ఈ పవర్ ఫౌండేషన్ అనే సేవా సంస్థ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి 280/2023 సార్. ఈ సంస్థ పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఓకే. ఈ సంస్థ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి ఓకే సార్. మాచర్ల టౌన్ సార్. ఆహా, ఓకే సార్. మాచర్ల టౌన్ లోనే మనం ఆర్ట్స్ స్కూల్ ఎదురుగా ఓకే సార్. ఈ బ్రహ్మంగారి గుడికి వెళ్ళే రోడ్డు వైపున ఓకే సార్. కోర్నర్ షెడ్ ప్రాంతంలో మేము ఆఫీస్ స్థాపించడం జరిగింది సార్. ఓకే సార్. మేము ఈ మాచర్ల పట్టణంలో ఓకే సార్. ఒక ఇద్దరిని వాలంటీర్స్ ని మేము పెట్టుకోవడం జరిగిందండి. ఓకే సార్. వారికి కూడా గౌరవ వేతనం కూడా మేము ఇస్తా ఉన్నాము. ఓకే సార్. ఆ వాలంటీర్స్ తో సర్వే చేయించి మేము 30 మందిని మేము గుర్తించామండి. ఓకే సార్. ప్రస్తుతం అయితే ఒక 12 మంది మేము హెల్ప్ చేస్తా ఉన్నాము. ఓకే. ఆ 12 మంది కూడా స్వయంగా వారి ఇంటి వద్దకే వెళ్ళి మేము అందజేస్తాం సార్. ఏ విధమైన ప్రస్తుతానికి ఏ విధమైన మహాసభలు మీటింగ్ మేము పెట్టట్లేదండి. ఓకే సార్. మేము ఈ లేటెస్ట్ వస్తే ఈ జనవరి నెలలోని 7వ తేదీన ఓకే సార్. కృష్ణాంజనేయ చారి అనే వృద్ధ దంపతులకు భార్య భర్త ఇద్దరు ఉంటున్నారు. ఓకే మా సార్. వాలంటీర్ వెళ్ళి గుర్తించడం జరిగింది. ఓకే నేను వెళ్ళి పరిశీలించినప్పుడు నిజంగా వారికి మనం అందజేయటం కరెక్ట్ అని చెప్పి మేము భావించాం. ఎందుకంటే అడిగాం ప్రశ్న ఏమన్నా మరి అంటే వాళ్ళకి కుమార్తెడు ఎవరు లేరు, ఓకే. సంపాదించిన ఆస్తి పాస్తులు కూడా ఏమి లేవండి, చిన్న రేపు షెడ్లో ఉంటున్నారు. ఓకే సార్. కాబట్టి మేము గృహాన్ని ఎంచుకొని ఓకే. ఈ జనవరి మాసంలోనే 7వ తేదీన అంటే 2024 జనవరి నెల 7వ తేదీన మేము స్వయంగా మా యొక్క వాలంటీర్స్ తో వెళ్ళి ఒక 25 కేజీల బియ్యము, 2 కేజీల కందిపప్పు, 2 కేజీల ఆయిల్ సరుకులు ఇవ్వడం జరిగింది సార్. ఓకే. వారి యొక్క అవసరాన్ని బట్టి టాబ్లెట్స్ ట్రీట్మెంట్ అవసరం రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. మంచి పని చేశారు సార్. ఇప్పుడు ఈ పవర్ ఫౌండేషన్ లో సభ్యులు ఎంతమంది ఉన్నారు సార్? ఎవరన్నా పార్ట్నర్స్ ఉన్నారా సార్? దీనికి పార్ట్నర్స్ అంటూ ఏమీ లేదు సార్. ఓకే. మేము చెయ్యి కలుపుదాము, పేదలకు సహాయం చేద్దామన్నటువంటి ఒక కాన్సెప్ట్ తో వచ్చాము. ఓకే, మంచి పని సార్. పార్ట్నర్స్ అంటే ఎవరు లేరు. నేను దీనికి చెప్పాను ముందుగా చెప్పినట్లుగా నా పేరు జీజరావు, నేను దీనికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఓకే సార్. నాతో పాటుగా మరొక 6 మంది సభ్యులు ఉన్నారు. ఓకే సార్. దీంట్లో పార్ట్నర్స్ అంటూ ఏమీ లేదు సార్. ఈ 6 అంటే నేను కాకుండా 6 సభ్యులు ఒక ఇద్దరు యాక్టివ్ గా ఇదే ఒక కాన్సెప్ట్ తో పనిచేస్తా ఉన్నారు. ఇద్దరు మాత్రం, మిగతా 4 అంటే వారి యొక్క పనుల్లో వాళ్ళు రాలేకపోవచ్చు. ఈ సమస్యకి 7 మంది ఉన్నారు కాబట్టి 7 పేర్లు పెట్టారు సార్. ఇద్దరు అయితే మాత్రం వర్క్ చేస్తా ఉన్నారు. రీసెంట్ గా ఇటీవలనే పిడుగురాల పట్టణానికి చెందినటువంటి రాజు అనేటువంటి ఒక మన పర్సన్ ని మేము అక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఎంపిక చేయడం జరిగింది. హిమాచల్ ప్రాంతంలో గురిజాల అప్పారావు గారిని ప్రాజెక్ట్ డైరెక్టర్ గా చేస్తున్నాం. వారికి మేము కొంచెం అంటే మన దాతల నుంచి సేకరించిన దానిలోనే కొంత గౌరవ వేతనంగా కూడా మేము, ఎందుకంటే మరి వారికి కుటుంబాలు ఉంటే వారికి జీవం జరగాలి కాబట్టి వారు చేసిన పనిని బట్టి మేము కొంచెం గౌరవ వేతనం కూడా జరుగుతుంది. ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇప్పుడు మీకు ఎవరైనా దాతా సహకారం కావాలన్నా ఇప్పుడు మీ పవర్ ఫౌండేషన్ ఇంకా మరిన్ని సేవలు అందించడానికి మీకు ఎలాంటి సదుపాయాలు అవసరం అయింది? సరే, ప్రస్తుతానికి అయితే సార్ మేము సభ్యులము, నేను కూడా ఎంప్లాయీని, అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాము. ప్రైవేట్ సెక్టార్ లో కూడా మనం ఒక అడ్వైజర్ గా పనిచేస్తూ మనకు నెల జీతం వస్తుంది. మా యొక్క వైఫ్ కూడా ఎంప్లాయీ అండి.
మాకు వచ్చే 10%, మా యొక్క ఇన్కమ్ 10% ఆదాయం మనం సంస్థ ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా మా దగ్గర ఉన్న సభ్యుల్లో కూడా కొంచెం ఎంప్లాయీస్ ఉన్నారు, వారు కూడా వాళ్ళ జీతం నుంచి 10% కొంచెం అమౌంట్ వేసుకొని మేము కొనసాగిస్తా ఉన్నాం సార్. తర్వాత మనం కొంత ఒక ఇద్దరు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా వాలంటీర్ గా మేము కూడా చేపట్టాము. వారు కూడా మనం దాతల దగ్గరికి వెళ్ళి కొంచెం డొనేషన్ కలెక్ట్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే మేము ఒక 12 కుటుంబాలకు హెల్ప్ చేస్తున్నాం సార్. ఇంకేదైనా దాతలు సహకరించి మనకు ఆర్థికంగా ఏదైనా మనం భరోసా ఇచ్చినట్లయితే కనుక ఇంకొక 12 మందిని కూడా తీసుకొని మేము సేవ చేయాలనుకుంటున్నాం సార్. బడ్జెట్ వచ్చేసి ఒక కిట్ కు 5,000 రూపాయలు అవుతుంది సార్ కొనాలంటే. అంటే మేము ప్రస్తుతానికి 12 మంది, 12 మంది అంటే ఒక్కొక్క వ్యక్తికి సంవత్సరం 4 సార్లు ఇవ్వాలి సార్. అంటే మేము మరి ప్రతి 3 నెలలకు ఒకసారి, అంటే ప్రతి 3 నెలల కంటే సంవత్సరంలో 4 సార్లు, అంటే 12 48 5 అంటే దగ్గరగా 2,40,000 అవుతుంది సార్. భారీ బడ్జెట్ సార్. 2,40,000 అంటే అవును సార్. ఇంకొంచెం దాతలు సహకరిస్తే ఇంకొక 12 మందిని కూడా మేము తీసుకోవాలనుకుంటున్నాం సార్. ప్రస్తుతానికి వాలంటీర్ల ద్వారా మేము సర్వే చేస్తున్నాము. అది సార్. ఇప్పుడు ఈ సర్వే చేయించే ప్రతి ఒక్కరిని ఆదుకుంటారు మీరు, ఈ పేదల్ని సర్వే. ఇప్పుడు వాలంటీర్లు సర్వే చేస్తున్నారు సార్. సర్వేలో మనకి 30 మంది సభ్యులు కానీ 40 మంది కానీ పేద ప్రజలను మీరు గుర్తిస్తున్నారు, వాళ్ళు మొత్తాన్ని ఆదుకుంటారు. మొత్తాన్ని అంటే సార్ మనకు వచ్చిన మేము మా బడ్జెట్ ని బట్టి మేము కొంత అమౌంట్ మీ సదుపాయాలను బట్టి 10% ఎవరన్నా దాతలు సహకరిస్తే అనుకుంటున్నాం సార్. అదే విధంగా ఈ 2023 డిసెంబర్ మాసంలో అంటే చలికాలాన్ని ఉద్దేశించి ఒక 50 మందికి మేము దుప్పటి పంపిణీ చేసాం. మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి నెల 2వ ఆదివారం, ప్రతి నెల 2, ఎందుకంటే సెలవు రోజు కాబట్టి మా సభ్యులు కానీ మనం సాధించడానికి అవకాశం ఉంటుంది, ఎవరైనా డోనర్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే ప్రతి నెల 2వ ఆదివారం మాత్రం మన యొక్క వెసులుబాటుని బట్టి మనకు వచ్చే బడ్జెట్ 2 కుటుంబాలు కానీ 3 కుటుంబాలు కానీ మేము ఇస్తాం. ఇప్పుడు లాయర్ గారు, ఇప్పుడు మీరు మా ఛానల్ చూసే ప్రేక్షకుల నుంచి కానీ ఎవరి నుంచి కానీ మీరేమన్నా సహాయం కావాలనుకుంటున్నారా? సార్ సహాయం కావాలనుకుంటున్నాను సార్. అది కూడా ఎందుకు అంటే కనుక ప్రస్తుతానికి మేము 30 మందిని గుర్తించాము, 12 మందికి మాత్రం మేము సహాయం చేయగలుగుతున్నాము. ఈ దాతలు ఎవరైతే కొంచెం ఆ శక్తి ఉండి సహాయం చేయదలుచుకున్న వారు మా యొక్క ఫోన్ నెంబర్ సంప్రదించి మా ఈ పవర్ ఫౌండేషన్ సంస్థ యొక్క ఫోన్ నెంబరు 7569000740. ఫోన్ నెంబర్ మరొకసారి సార్, 7569000740. ఫోన్పే, గూగుల్ పే నంబర్ ఉందండి. దాతలు స్పందించి మా యొక్క చేస్తున్న సేవా కార్యక్రమాలకి సహకరించి మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీరు కనుక గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి మెసేజ్ పెట్టినట్లయితే మా యొక్క వివరాలు కూడా మీకు తెలియపరుస్తాము. అంతేకాకుండా వాలంటీర్స్ కూడా మాకు అవసరం ఉంది సార్, వారికి కొంత గౌరవ వేతనం కూడా ఇస్తాము. వాలంటీర్స్ మమ్మల్ని సంప్రదించండి. సహాయం చేయగలిగినటువంటి శక్తి ఉంది, సహాయం చేద్దాము, ఈ పవర్ ఫౌండేషన్ మేము హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా సంప్రదిస్తే అందరం కూడా మా కాన్సెప్ట్ ప్రకారం చేయగలుగుతాము, పేదలకు సహాయపడదాము. థ్యాంక్ యూ సార్. మనం ఇప్పుడు పవర్ ఫౌండేషన్ నిర్వాహకుల ద్వారా వాళ్ళ పవర్ ఫౌండేషన్ యొక్క సేవలు ఎలా చేస్తున్నారో మనం నిర్వాహకులు లాయర్ జిజేరావు గారిని అడిగి తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు పవర్ ఫౌండేషన్ నిర్వాహకులు వాళ్ళ వాలంటీర్లతో కలిసి సర్వే నిర్వహించగా వాళ్ళు సర్వేలో 30 మంది కటిక పేదలను గుర్తించారు. దాంట్లో ఈ నిర్వాహకుల్లో వాళ్ళు చేసే ఉద్యోగంలో 10% తీయంగా 12 మంది సభ్యులకు మాత్రమే 12 మంది పేదలను మాత్రమే ఆదుకున్నారు. మిగతా 18 మంది పేదలు అలాగే ఉన్నారు. ఎవరైనా దాతలు సహకరిస్తే మిగిలిన ఈ 18 మందికి మేము వాళ్ళ కుటుంబ పోషణ కోసం బియ్యం, కందిపప్పు ఇట్లా అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాయని పవర్ ఫౌండేషన్ నిర్వాహకులు జిజే లాయర్ గారు తెలిపారు. ఎవరైనా దాతలు కనుక ఉంటే మన స్క్రోలింగ్ వస్తుంది కింద, సహకార పవర్ ఫౌండేషన్
వ్యవస్థాపకుల ఫోన్ నెంబర్ వస్తుంది. దాతలు ఎవరైనా సహకారం అందించాలనుకున్నారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి పేదవారికి ఖర్చు పెడతానికి పవర్ ఫౌండేషన్ సిద్ధంగా ఉందని వాళ్ళు తెలియజేస్తున్నారు. కానీ ఎవరైనా దాతలు సహకరించి ఫోన్ నెంబర్ చూసి కాల్ చేస్తారని కోరుతున్నాం.